పూరి జగన్నాథ్ ఆలయంలో ఖజానా వెనుక ఉన్న రహస్యాలేంటో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ ఆలయం జగత్తులోనే ఒక అద్భుతమైన దైవిక క్షేత్రం. కానీ ఈ ఆలయంలో ఒక గుట్టు ఉంది. అది ఆలయం లోపల దాగి ఉన్న అసలైన ఖజానా గురించి. ఎందుకు దీన్ని ఎవరు లెక్కించలేరు? ఎందుకు అక్కడ అడుగ పెట్టిన వారికి ప్రమాదాలు జరుగుతున్నాయి? పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న భండార్ అనే ప్రత్యేక గది ఉంది. ఇది రెండు వైపులుగా ఉంటుంది. బాహ్య రత్న భండార్ మరియు అంతర్గత రత్న భండార్. ఇందులో శతాబ్దాలుగా భక్తులు మరియు రాజులు సమర్పించిన రత్నాలు, బంగారు నగలు, విలువైన ఆభరణాలు ఉంటాయి. ఈ రత్న భండార్ తలుపులు ప్రతి ఒక్కరికి తెరుచుకోవు. దీన్ని తెరచాలని ప్రయత్నించినప్పుడు కూడా ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరిగాయి. 1978లో ఒడిశా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ గదిని తెరిచే ప్రయత్నాలు జరిగాయి. అప్పటి కమిటీ మొత్తం బయట గదిని ఓపెన్ చేసి లెక్కించాయి. కానీ లోపల గదిని ఓపెన్ చేయాలనే అనగానే విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఆ సమయంలో అక్కడ ఉండే వారిలో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కొందరికి ఊపిరాడడం కష్టమైంది. దీన్ని చూసిన పండితులు ఇది ఏ దేవతా రహస్యమా, మనిషికి ఇందులోకి ప్రవేశం లేదా అని ప్రకటించారు. పూరి జగన్నాథుడి నిత్య నియమాలతో పాటిస్తూ పూజించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఆలయంలో ప్రతి కార్యం ఒక శాస్త్రీయ విధానంగా ప్రకారం జరుగుతుంది. రత్న భండార్ కూడా అలాంటి అనేక మంత్రాల రక్షణలోనే ఉంటుంది. ఇది ఖాళీ గది కాదు, అక్కడ దేవతల శక్తి ఉంది అనే విశ్వాసం ఉంది. అందుకే ప్రామాణికంగా ఆ గదిని ఓపెన్ చేయకూడదు అని చెబుతారు పండితులు. ఇది కేవలం భౌతిక సంపదే కాదు, ఆధ్యాత్మిక శక్తులకు నిలయం అని చెప్పవచ్చు. ఇది మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, అంతర్గత రత్న భండార్ తాళం నిర్మాణం కేవలం సాధారణ తాళం కాదు. దాన్ని తెరవటానికి ప్రామాణికంగా చేసిన తాళం ఎవరికీ తెలియదు. ఇది ఏవో ప్రత్యేక శిల్పకళలతో తయారైన తాళం. దాని తాళం కాదు, ఒక ప్రత్యేక మంత్రబలం, అనుగ్రహం అవసరం అని చెబుతారు పెద్దలు. ఎవరికైనా తెలియని ఈ తాళ నిర్మాణం ఇప్పటికీ సులభంగా గుర్తించలేని ఒక అంశం. ప్రస్తుతం రత్న భండార్ బయట భాగాన్ని మాత్రమే కొన్నిసార్లు ప్రభుత్వం లెక్కించింది. కానీ అంతర్గత గదికి ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. అలా వెళ్ళాలంటే చాలా కఠినమైన ఆధ్యాత్మిక నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక రహస్యం. ఇది మానవులకు కాకుండా దైవిక శక్తులకు చెందినదిగా భక్తులు నమ్ముతారు. ఇలాంటి ఇంకా ఆసక్తికరమైన ఆలయ రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ సనాతన స్వరంని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, భక్తులకు షేర్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో త్వరలో మళ్ళీ కలుద్దాం.